హలో గాయ్స్, వెల్కమ్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మనం ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత అసలు ఏం చేయాలా ఎలా అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. సో మీ అందరూ లాస్ట్ వరకు చూస్తే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు లాస్ట్ దాకా చూడాలని కోరుకుంటూ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వాటిలో నేను కొన్ని ఇంపార్టెంట్వి చెప్తాను అనమాట, వినండి జాగ్రత్తగా. దాంట్లో ఎంపీసీ, బైపీసీ, పాలిటెక్నిక్, డిప్లొమో, అలాగే డిఫెన్స్ వైపు వెళ్ళొచ్చు. డిఫెన్స్ ఎవరైనా ఆర్మీ వైపు వెళ్ళొచ్చు, అలాగా అదొకటి. అలాగే మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటే అవి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొన్ని ఏంటంటే మీకు ఇవన్నీ డిస్ప్లే మీద వేస్తున్నా చూసుకోండి మీరు కూడా ఒకసారి. ఫస్ట్ ఎంపీసీ, బైపీసీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తా వినండి. అంటే ఇప్పుడు ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో ఐపీ అంటే ఇప్పుడు మీరు మాన్యువల్గా థియరీ ఒకటి ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్టివ్ అంటే ఎంసెట్ ఇదేమో ఎంపీసీ. బైపీసీ కూడా అంతే, నీట్ ఉండిద్ది అలాగే ఐపీ ఉంటుంది. ఐపీ రెండింటిలో కామన్, కాకపోతే బయాలజీ ఉండేది కానీ మ్యాథ్స్ ఉంటుంది అనమాట, డిఫరెన్స్ అది. ఇంకా ఈ రెండిట్లో మీరు కనుక ఎంసెట్లో ర్యాంక్ కొడితే మీకు కౌన్సిలింగ్ ద్వారా మీరు బీటెక్ కాలేజ్కి వెళ్ళొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఈ నీటిలో కొడితే మీరు మీకు ఇష్టమైన కాలేజీలు సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా డాక్టర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఎంపీసీ, బైపీసీ. ఇప్పుడు మెయిన్గా డిమాండ్ ఉందంటే ఎంపీసీ కల్లా ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే చాలామంది ఎంపీసీ చేసి సాఫ్ట్వేర్ కల్లా వెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా ఎక్కువ ట్రై చేయండి ఎంపీసీ తీసుకోవడానికి. నేనేం బలవంతం ఏం పెట్టను, మీ ఇష్టం, తీసుకోవచ్చు లేకపోతే లేదనమాట. అలాగే మనకి పాలిటెక్నిక్, డిప్లొమా ఈ మూడు సంవత్సరాలు ఉంటాయి. మీరు ఇంటర్ చూసుకుంటే 2 సంవత్సరాల్లో అయిపోద్ది. ఇది 3 సంవత్సరాలు. ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా మిమ్మల్ని బీటెక్ సెకండ్ ఇయర్లో పడేసిద్ది ఈ డిప్లొమా, పాలిటెక్నిక్. ఈ డిప్లొమాలో కూడా సేమ్ మ్యాథ్స్ ఇలానే ఉంటాయి. డిప్లొమా, పాలిటెక్నిక్లో కూడా సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ వైజ్ మీరు బీటెక్లో ఎలా ఉంటుందో సేమ్ ఇలానే ఇక్కడ పాలిటెక్నిక్, డిప్లొమాలో అలానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయిగా. గవర్నమెంట్ జాబ్స్ దానికి సంబంధించిన ఏంటంటే మీరు పడతా ఉంటాయి, ఆన్లైన్ చూసుకుంటూ ఉంటాయి. మీరు ఎప్పుడు డైలీ అప్పుడు చూసుకుంటూ ఉంటే మీకు ఏదో ఒక జాబ్ కనపడతా ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్లు పెడితే ఈ జాబ్ మీరు ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు అనే మీకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అక్కడి నుంచి జాబ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కొన్ని జాబ్స్ పడతా ఉంటాయి, మీరు చెక్ చేసుకుంటూ ఉంటే పక్క ఏదో జాబ్లో వెళ్ళొచ్చు. అలాగే మీరు డిఫెన్స్ అంటే నాకు ఆర్మీ, నేవీ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే డిఫెన్స్ అకాడమీ అనే ఒకటి ఉంది. దీంట్లో ఎంపీసీ బైపీసీతో పాటు మీకు డిఫెన్స్ నేర్పిస్తారన్నమాట. అంటే మీ స్కిల్స్, మీకు తగ్గట్టు స్కిల్స్ నేర్పిస్తారు మీకు అక్కడ. సో మీరు అది తీసుకున్న తర్వాత మీరు అవన్నీ కంప్లీట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి కదా, టెస్ట్లు అవన్నీ కంప్లీట్ చేసుకొని మీకు ఇంకా డైరెక్ట్గా అక్కడ పోస్టింగ్ వచ్చింది అనమాట. ఇది మిలిటరీలో కానీ నేవీలో కానీ మీకు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళొచ్చు. ఇదంతా కాదు, ఇంకొద్దిగా డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొన్ని ఉంటాయి, సిఈసి సివిల్స్, కామర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటి వాళ్ళు కూడా చూసి వెళ్ళొచ్చు మీరు. అవి కూడా మంచిగానే ఉన్నాయి. కాకపోతే మీరు ఎక్కువ ప్రిఫర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా అంటారు ఎంపీసీ తీసుకోరా అని. నేనైతే ప్రిఫర్ అంటే ఏం చేయను. మీకు ఇష్టం వచ్చింది, మీకు నచ్చింది, మీకు అసలు ఏమనిపించింది, ఎటు పోదాం అనిపిస్తుంది మీకు, అది తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. అలాగే ఇంకొన్ని చూసారా, ఇక్కడ నేను ఫోటో వేసాను చూసారా, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ జాబ్ ఓరియంటేషన్ కోర్సెస్ అని కొన్ని ఉంటాయి. 3D యానిమేషన్, మీకు యానిమేషన్ ఇష్టం అయితే, లేకపోతే ఆర్ట్, కొంతమంది ఆర్ట్ అనేది ఇష్టం ఉండిద్ది, అంటే డ్రాయింగ్ చేయటం, అట్లా కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి అందరికి తెలుసుకోండి బాగా. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచించి అందరినీ అడగండి. మీ చుట్టుపక్కల రిలేటివ్స్ని, మీ నైబర్స్ని అందరిని అడిగి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు నచ్చింది ఏందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయడానికి ట్రై చేయండి. కానీ ముందే మీ నాన్న కానీ మీ నైబర్స్ కానీ ఎవరు అన్నారని ఎంపీసీకి వెళ్దా అంటే వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు తర్వాత నచ్చదు ఎంపీసీ. కొంతమంది అందే వెళ్ళారు, ఇంకా ఎంసెట్ ర్యాంక్ రాదు, ఐబీలో మంచి మార్క్స్ రావు, ఇంకా మీరు వేస్ట్ అనమాట. సో మీరు మాత్రం కాన్ఫిడెన్స్గా మీకు ఏది నాకు అటు వెళ్ళాలనిపిస్తుందే అదే ట్రై చేయండి. ఇంకా వేటి చోటు వెళ్ళమాకండి. ఇంకా మీకు నచ్చిందే ట్రై చేయండి. ఎవరే ఏదన్నా అని
అది ఇది పట్టుకోమాకండి, మీకు నచ్చిందే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ చెప్పాను కూడా మానమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీకు నచ్చలేదని మళ్ళీ మీరు వెనక్కి తిరిగి 2 సంవత్సరాలు మళ్ళీ చదువుదాం అనుకున్నా కానీ అది వేస్ట్ అయిపోద్ది అబ్బా, అంటే బొక్క అవుద్ది 2 సంవత్సరాలు ఎందుకంటారు. సో మీరు ఇప్పుడే మీకు నచ్చింది, మీకు ఏది నచ్చితే అట్లా తీసుకొని వెళ్ళొచ్చు. అంత చాలా ఉన్నాయి జాబ్స్, మీరు వెతుక్కోవాలి కానీ చాలా ఉంటాయి, ఒకటి అనేది కాదు. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. చాలామంది ఎంపీసీ బాగుందని ఎంపీసీ వెళ్తూ ఉన్నారు అందరూ. ఆ ఎంపీసీ ఫుల్ అంటే ఇప్పుడు సీట్లన్నీ పోతాయి, ఎంసెట్ ర్యాంక్ అదే బీటెక్ కాలేజ్ సీట్లన్నీ పోతాయి, తర్వాత జాబులు కూడా పోతాయి. ఇంకేం చేస్తారు ఇది చేసి ఎంసెట్ కోర్సు, ఎంసెట్ ఎంపీసీ కోర్సు. సో మీరు అదొక్కటి కాకుండా అన్నీ చూసుకొని జాగ్రత్తగా, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి ఒకసారి, మొత్తం చూసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు నచ్చింది ఏదో చూసుకోండి ఫస్ట్, దాని మీద ఫుల్ రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు దానిలోకి దిగండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. మనం ఏ కోర్స్ తీసుకున్నా ఏది చేసినా కానీ మనలో స్కిల్ ఉండాలబ్బా. ఈ మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కాదు, మనలో స్కిల్ ఉంటే కానీ పరిగెత్తుకుంటూ వచ్చి జాబ్ మన కోసం, డబ్బులు వస్తాయి, పరిగెత్తుకుంటే రెస్పెక్ట్ వచ్చింది, అన్నీ వస్తాయి. కాబట్టి మీరు మీకు ఫస్ట్ స్కిల్లే కావాలనుకోని స్కిల్లే చేయండి. మార్క్స్ కూడా పట్టించుకోమని ఎక్కువ, మార్క్స్ ఎంత వచ్చినా జస్ట్ పాస్ అయితే చాలు. ఇక్కడ నుంచి మీకు నాలెడ్జ్ స్కిల్ ఇప్పుడే ఇయే కావాల్సిన 10th వరకు మార్క్స్. ఇంటర్లో కూడా ఐపీ వాటికి అయితే మార్క్స్ ఇంపార్టెంట్, కానీ ఎంసెట్ నుంచి అసలుకి ఇంకా ఎంసెట్ నుంచి మీకు జాబ్ వచ్చేదాకా స్కిల్ ఒక్కటే ఇంపార్టెంట్ మీకు అబ్బా. ఇది గుర్తుపెట్టుకోండి, స్కిల్లే నేర్చుకోండి. ఈ చెత్త మార్కులు ఏం పనికిరావు, ఎవడు ఏం చేయలేరు. కాబట్టి మీరు ఓన్లీ స్కిల్లే నేర్చుకోండి. పనికొస్తే మార్కులు పనికొస్తాయి, మరీ తీసేయడానికి లేదు మార్కులు కూడా, కాకపోతే అవి లిమిట్ అంతే, కొద్దిగా వస్తే చాలు, మరీ ఫెయిల్ అవ్వకూడదు. పాస్ కన్నా ఎక్కువ అంటే 70% వస్తే చాలు. ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీకు నచ్చిన కోర్సు హార్ట్ఫుల్గా తీసుకోండి. చేసే పనిలో ఎంజాయ్ చేస్తూ చేస్తే మీకు మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేది 100 సార్లు ఆలోచించి తీసుకోండి ఏ కోర్స్ అయినా కానీ. వీటిల్లో మీకు నచ్చింది ఏదైనా చూసుకొని రీసెర్చ్ చేసుకోండి, బాగా రీసెర్చ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్కి కూడా, వాడికి కూడా తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.